డ్రామా కంపెనీ వారి ధూమ్ ధామ్ జాతరలో వాళ్ళ పాటలతో ధూమ్ ధామ్ చేయడానికి వచ్చేస్తున్నారు పెద్దపులి ఈశ్వర్, లల్లాయిలే మహేష్ అండ్ మధుప్రియ గారు. సో లెట్స్ వెల్కమ్ దెం. జగజ్జనని జగన్మాత భవాని భక్త చింతామణ బ్రహ్మశ్రాంభవి అమ్మవారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి పల్లె పరమేశ్వరి రేణుకా ఎల్లమ్మ అవతారం ఎట్లా ఉన్నదంటారా? శివునికి చిన్న బిడ్డ శివునెల్లి మాత గౌతుని కొడలు గంభీరవాణి గౌలాడి బిడ్డ గడసాని ఎల్లమ్మ మట్టేడు మావురాల రేణుకా ఎల్లమ్మ ఎట్లా బయలుతున్నదంటారా? భక్తులు ఉన్నారు సైతొట్ల మరి ఆడుదామా చెల్లె పాడుదామా ఎల్లమ్మ ఎగసిముకరావే ఎల్లమ్మ ఎల్లమ్మ పై సిముకరావే ఎల్లమ్మ వ్యాపారిల్లలు ఎల్లమ్మ వరసేతుల వద్దన ఎల్లమ్మ అమ్మవారు బయలెల్లంగ వరి ఆదిశక్తి బయలెల్లంగ బండారి రాలంగా ఎడమ పాదం లేపంగా మరి ఏదో బండారి రాలంగా అగ్గి మీద గుగ్గిలము ఆ పొగలు ఏగ జిమ్మంగా కత్తులు బెల్లము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి కత్తులు బెల్లము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గనిమేసమ్మ పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గనిమేసమ్మ కత్తులు బెల్లము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి కత్తులు బెల్లము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గనిమేసమ్మ పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గనిమేసమ్మ త్రిశూలమెకు పెట్టినవమ్మ దున్న పొట్టు సుట్టి పెట్టినవమ్మ త్రిశూలమెకు పెట్టినవమ్మ దున్న పొట్టు సుట్టి పెట్టినవమ్మ కోడినగుల పట్టినవమ్మ ఇరగొలగా సుట్టినవమ్మ కోడినగుల పట్టినవమ్మ ఇరగొలగా సుట్టినవమ్మ. ఓం నమః శివాయ రుద్రరూపం నీవు రుద్రరూపం ఎత్తినావమ్మో గండిపేట గనిమైసమ్మ నీవు రుద్రరూపం ఎత్తినావమ్మో గండిపేట గనిమైసమ్మ. వస్తున్నామమ్మా వడవలు నీకు తెస్తున్నామమ్మా జోడువనంతో వస్తున్నామమ్మా వడవలు నీకు తెస్తున్నామమ్మా పసుపు కుంకుమ ఇచ్చేదమమ్మా మా ఊరు సల్లగా చూడుమయమ్మ పసుపు కుంకుమ ఇచ్చేదమమ్మా మా ఊరు సల్లగా చూడుమయమ్మ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ.
ఆడిపాడ ఎవరు లేరు రేణుకెళ్ళమ్మో మగ ఆడపిల్ల నువ్వు మౌరాల ఎల్లమ్మ కోరుకున్న కొడుకునిస్తే రేణుకెళ్ళమ్మో నీకు తొట్టల గట్టి ఊపుతమా ఇంటి ఎల్లమ్మ ఎల్లమ్మో ఎల్లమ్మ ఎపచటికిన బోనాలు ఎన్ని కళ్ళకు రాగాలు లందగొలముల సనాలు పట్టం లష్కరి శిగాలు ఆడిపాడ ఎవరు లేరు రేణుకెళ్ళమ్మో మగు ఆడపిల్ల నువ్వు మవరాల ఎల్లమ్మ కోరుకున్న కొడుకునిస్తే రేణుకెళ్ళమ్మో నీకు తొట్టల గట్టి ఊపుతమా ఇంటి ఎల్లమ్మ గవ్వల దండలు ఎల్లమ్మ నీ కాళ్ళకు మువ్వలు మాయమ్మ నీ కాళ్ళకు మువ్వలు మాయమ్మ బారెడు జడల ఎల్లమ్మ నీ బరిలో భక్తుల జనమమ్మ నీ బరిలో భక్తుల జనమమ్మ
గవ్వల దండలు ఎల్లమ్మ నీ కాళ్ళకు మోవలు మాయమ్మ నీ కాళ్ళకు మోవలు మాయమ్మ బారెడు జడల ఎల్లమ్మ నీ బరిలో భక్తుల జనమమ్మ నీ బరిలో భక్తుల జనమమ్మ ఒక్క పొత్తులు చక్కగా విడిసిరి ఒక్క పొత్తులు చక్కగా విడిసిరి మక్కువతో నీకు బోనము చేసిరి గవ్వల దండలు ఎల్లమ్మ నీ కాళ్ళకు మోవలు మాయమ్మ నీ కాళ్ళకు మోవలు మాయమ్మ బారెడు జడల ఎల్లమ్మ నీ బరిలో భక్తుల జనమమ్మ నీ బరిలో భక్తుల జనమమ్మ ఎల్లవే ఎల్లు ఎల్లమ్మ తల్లి ఎల్లో కల్లు 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 గజ్జల్లు కట్టి ఎల్లో ఎల్లవే ఎల్లు ఎల్లమ్మ తల్లి ఎల్లో మా ధూమ్ ధామ్ జాతరని ఇంకా ధూమ్ ధామ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ త్రీ ఆఫ్ యూ. ఇంద్రజ గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? రెండు పెద్ద పులిలు ఒక ఆడ పులి కలిసి రంగంలోకి దిగితే నా సామి రంగ దద్దరెళ్ళిపోయిందంతే. మన మధుప్రియ గురించి అయితే ఇంకా మీరు గనక రావమ్మని పిలిస్తే ఆ ఎల్లమ్మైన మైసమ్మైన పెద్దమ్మైన దిగి రావాల్సిందే. అంత ఒక ఏమంటారు ఒక గట్టి శరీరం ఇది అండ్ ద వే యూ గెట్ యువర్ ఎమోషన్స్ అవుట్ అదంతా న్యాచురల్ గా ఉంటుంది. ఆ పాట పాడినప్పుడు ఒళ్ళు పులకరిస్తుంది అంటారు చూడండి, అట్లా ఉంటది మీ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్స్. అండ్ పెద్దపులి ఈశ్వర్ గారు, అమ్మవారి ఫెస్టివల్స్ లో ఈ పాట లేకుండా ఒక్క ఫెస్టివల్ కూడా లేదండి. అంత ఫేమస్ సాంగ్. నిజంగా మీరు అదృష్టం చేసుకున్నారు, ఈ పాటతో మీరు ఎక్కడికో వెళ్ళిపోయారండి. అండ్ ఈరోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం మాకు కూడా గర్వకారణం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మహేష్ గారు, దేవుడికి కూడా డీజే కొట్టడం ఇక్కడే చూసానండి బాబు. చాలా వెరైటీగా అనిపించిందండి, ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి వెరైటీ ఆఫ్ సాంగ్స్ అయితే వినలేదు. థ్యాంక్ యూ మేడం. అండ్ మీ ఎక్స్ప్రెషన్స్ కొంచెం అయితే ఆర్ నారాయణమూర్తి గారిలా ఉంది కదా. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. వి హ్యాడ్ గ్రేట్ టైమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. మరి పేకమేడులు మూవీ టీమ్ మాతో పాటు ఉన్నారు. సో మీ అందరికి ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ప్రొడ్యూసర్ రాకేష్ గారు, లెట్స్ స్టార్ట్ విత్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి డీజే లాగా అనిపించింది. ఇంకా ఆల్మోస్ట్ లెగిసి డాన్స్ చేద్దామని మేము అందరం మాట్లాడుకుంటున్నాం అనమాట. అయితే ఎందుకు లేకలేదు? ఎవరు పిలవలేదండి. ఇంకా కత్తులు బెల్లము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి కత్తులు బెల్లము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి పెద్ద పులి నువ్వు పెద్ద పులినికి నావమ్మో గండిపేట గని మైసమ్మ పెద్ద పులినికి నావమ్మో గండిపేట గని మైసమ్మ త్రిశూలమెకు పెట్టినవమ్మ దున్న పొట్టు సుట్టి పెట్టినవమ్మ త్రిశూలమెకు పెట్టినవమ్మ దున్న పొట్టు సుట్టి పెట్టినవమ్మ. రాకేష్ గారు చూసారా? నేను ఏదో సరదాగా అన్నానండి. మేము సీరియస్ గా తీసుకున్నాము. అండ్ అసలు హీరో గారు అయితే నేను అప్పుడు చూస్తున్నాను, చిన్నగా ఇలా కాలుగుతుంది అవన్నీ జరుగుతున్నాయి అనుకున్నా వస్తారేమో, కానీ ఇప్పుడు వచ్చారు కదా, దాని గురించి ఎనర్జీ గురించి అలాగే వీళ్ళ పర్ఫార్మెన్స్ గురించి. దట్ వాస్ ది ఎమోషన్ వాట్ ఐ ఫెల్ట్. సో దట్స్ హౌ ఐ కుడ్ ఎక్స్ప్రెస్ నాట్ ఇన్ వర్డ్స్. ఇదే ఫస్ట్ టైం ఇలాంటి ఫోక్ సాంగ్స్ విన్నాను. చాలా బాగా అనిపించింది. ఆ ఎక్స్ప్రెషన్ తోటి ఆ ఎనర్జీలో ఏం చెప్పారో చాలా చాలా నచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను ఫస్ట్ టైం చూసాను, చాలా ఇష్టమైంది. థ్యాంక్ యూ అనూష. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ బోనాల శుభాకాంక్షలు అండి. అంటే ఈ స్టేజెస్ మీద అలా చూడటం అనేది మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అంటే జనరల్ గా మేము సికింద్రాబాద్ సరౌండింగ్ లో ఎక్కువగా ఉన్నాము. సో మధుప్రియాని కూడా అక్కడక్కడ స్టేజ్ల మీద ఆ సరౌండింగ్ లో చూసిన ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. సో చూస్తుంటే ఒక వైబ్, జాతరలో ఉన్న ఒక వైబ్ అయితే పండగ అనే సిచ్యువేషన్ అయితే చాలా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అసలు మమ్మల్ని కూడా ఇందులో పార్ట్ చేసి పిలిచినందుకు. మరి తాగబోతు నవేష్ గారు. యాక్చువల్లీ ఫస్ట్ మధుప్రియ మా గోదావరి కని గాన కోకిల, అలాంటి ఒక గాన కోకిల ఫస్ట్ టైం అమ్మ మన ఇద్దరం ఇలా స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. సార్ మీరు నిజంగా పెద్ద పుల్లాగానే ఉన్నారు స్టేజ్ మీద. చాలా మంచిగా చెప్పారు. మీరు తాగుబోతు స్టైల్లో చెప్తే ఇంకా బాగుంటుందేమో అని. మీరు పెద్ద పుల్లా ఉన్నారు స్టేజ్ మీద. చాలా మంచిగా చెప్పినా, సూపర్ చెప్పినా, మనకు సార్ మీరే బాగుంది సార్. ఇలా ఉంటది మా శ్రీదేవి డ్రామా కంపెనీలో పండగలు అంటే. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. థ్యాంక్ యూ.